నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఫ్యామిలీ మెంబర్స్ ని పరామర్శించడానికి గుంటూరు వెళ్ళారు. అసలు దేనికోసం వెళ్ళారు? వెళ్ళే అర్హత ఈ రోజున ఆ పార్టీ నేతలకు కానీ ఆ పార్టీ కేడర్ గానీ ఉందా? ఎందుకంటే ఒక విషయం ముందుగా గమనించాలి. ఇలాంటి సంఘటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సంఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి బోస్ డీకే అన్నాడని చెప్పేసి పట్టాభి గారి ఇంటి మీదకి ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, ఇబ్బందులు పెట్టడం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హెరాస్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఆ రోజు జరిగింది. అన్న రోజు టీడీపీ పార్టీకి సంబంధించిన ఆఫీస్ మీదకి కూడా వెళ్ళి అద్దాలతో సహా అన్ని పగలగొట్టేశారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ అధికార ప్రతినిధి ఈ మాట అన్నాడని చెప్పేసి ఆ రోజు దానికి ఒక కొత్త అర్థం కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి అక్షరాల సభలో. ఇది బోస్ డీకే అంటే పలానా కొడుకు డాష్ కొడుకు అని చెప్పారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు కదా, మరి ఆ రోజున మరి దేనికి ఎందుకు అంత కలవరపడ్డారు? ఆయన ఒక మాట అన్నాడు, దానికోసం చెప్పేసి రోడ్డు ఎక్కేశారు, దానికోసం చెప్పేసి టీడీపీ ఆఫీస్కి వెళ్ళి అద్దాలు పగలగొట్టారు, ఆ తర్వాత ఇబ్బందులకు గురి చేశారు, ఆయన్ని అనేక పోలీస్ స్టేషన్లు తిప్పారు, జైల్లో పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ తలుపులు బద్దలు కొట్టారు. ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి గారు ఆ మాట దూషించాడని. ఈ రోజున పచ్చి తెలుగులో అందరికి అర్థమయ్యేటటువంటి భాషలో అంబటి రాంబాబు గారు అలాంటి పదాన్ని ఉపయోగించారు, లం కొడక అని చెప్పేసి. ఆనాడు డిఐజీ గారు అనుకుంటా ఆయన కూడా బయటకు వచ్చి వంత పాడాడు, కార్యకర్తల కోపం రాదా అని చెప్పి. మరి ఈ రోజున కార్యకర్తల కోపం వచ్చింది. అంతకంటే ఎక్కువ తెలుగులో అర్థమయ్యేటటువంటి ఈ పదాన్ని వాడడం జరిగింది అంబటి రాంబాబు గారు. అది కూడా ఒక మంత్రి హోదాలో మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా పలుసార్లు గెలిచినటువంటి వ్యక్తి. అప్పటికి పట్టాభి గారు కేవలం అధికార ప్రతినిధి మాత్రమే, ఆయన ఎమ్మెల్యేగా చేయలేదు, మంత్రిగా చేయలేదు. ఆయన తెలియక మాట్లాడేసి అనుకుంది. దానికి అంత చేసినప్పుడు ఈయన ఒక మంత్రిగా చేసినాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక నియోజకవర్గానికి ఒక టాప్ లీడర్గా ఉన్నాడు. అలాంటి వ్యక్తి నోటి నుంచి ఈ పదం వస్తే వాళ్ళ క్యాడర్ స్పందిస్తే తప్పు, పార్టీ నాయకులు స్పందిస్తే తప్పు. ఆనాడు మా కార్యకర్తలకి బీపీ వస్తే కనుక ఏపీ వణికిద్ది అన్న విధంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున కూడా టీడీపీ పార్టీ క్యాడర్కి బీపీఎల్ రావా? ఇష్టం వచ్చినట్టు ఎవడు మాట్లాడే సరే దాన్ని పడతా ఉండాలా? నాకు ఇది అర్థం కాలేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు ఆ మాట అన్నందుకు, పట్టాభి గారు ఆ మాట అన్నందుకు. మరి ఈ రోజు కూడా ఆయన ఖండించాలి కదా. ఆనాడు నన్ను వ్యక్తిగతంగా దూషించాడు ఆ వ్యక్తి అని చెప్పేసి నా కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా రోడ్లు ఎక్కేశారు, టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయినారు, అద్దాలు పగలు కొట్టేశారు, ఆ వ్యక్తిని జైల్లో పెట్టారు, ఇబ్బందులు గురి చేశారు. ఓకే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించడం కారణంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా దూషిస్తే మరి ఈరోజు తప్పు అని చెప్పాలి కదా. అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడింది తప్పు, మీరు చేసింది తప్పు, ఇలా మాట్లాడి ఉండకూడదు. ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తిని ఏ విధంగా దుర్భాషలు ఆడతారు అని అడగాల్సింది పోయి అక్కడికి వెళ్ళి కక్ష సాధింపు చర్యలు, అంబటి అన్న మీద అది, రజనీ అమ్మ మీద ఇది. సో ఇది ఏదో నాకు అర్థం కాలేదు. ఒక జోగి రమేష్ గారు కావచ్చు, ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళు ఉపయోగిస్తున్న భాష కారణంగా మీ పార్టీ నష్టపోతుందని చెప్పేసి ఎంతో కాలంగా చెప్తున్నా మార్పు అయితే తెచ్చుకోవట్లేదు, మారే ఉద్దేశం కూడా కనిపించట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీరు మీ కార్యకర్తలకు బీపీ వచ్చిందని చెప్పారు కదా, మరి ఈ రోజు కూడా టీడీపీ పార్టీ కార్యకర్తలకి అందరూ కూడా బీపీ వచ్చింది. ఆనాడు పట్టాభి చేసింది తప్పు అని చెప్పారు, ఈ రోజున అంబటి రాంబాబు చేసింది ఒప్పు అన్నట్లుగా మీరు చెప్తా ఉన్నారు, ఆయన కోసం పరామర్శలు చేస్తూ ఉన్నారు, ఆయన ఇంటికి వస్తూ ఉన్నారు. అదైతే నాకు అర్థం కాలేదు. మీ హయాంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పు, మీకు సంబంధించిన వ్యక్తులు వేరే పార్టీ నాయకులు దుర్భాషలు అంటే అది తప్పు కాదనడం ఎంతవరకు సమంజసం? సో అంటే ఎలా ఉంటుందండి ఇదంతా కూడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడితేనే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు అనేది ఏదైనా ఉంటే కనుక దాన్ని మార్చుకుంటే మంచిది ఆ పార్టీ. లేకపోతే కనుక చాలా నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఒక పార్టీ నాయకుల్ని ఆ స్థాయిలో దిగజారుడు వ్యాఖ్యలు. నిజం చెప్పాలంటే వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ భాషకి హద్దు పొద్దు, ఒక స్టేజ్, ఒక బెంచ్ మార్క్ అనేది ఉండేవి కాదు. ఏది అనుకున్నా సరే దాన్ని బ్రేక్ చేసి ఇంతకు మించి ఇంకోటి ఉంటుంది అని చెప్పేవాళ్ళు వీళ్ళంతా కూడా. అది పరిస్థితి వీళ్ళదనమాట. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన ఏదైతే ఉందో ఆయన హయాంలో చేసిన దానికి రిప్లికలని మనం చూడాలి. ఆ రోజు ఆయన తప్పు అన్నాడు, ఈ రోజు ఒప్పు అంటా ఉన్నాడు ఆ బూతులు తిట్టడానికి. నాకు అది అర్థం కాలేదు. అంబటి రాంబాబు గారు చేసింది తప్పు, మాట్లాడడం తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఆ పార్టీకి సంబంధించి ఒక స్థాయి పెరిగి ఉండేది, ఆ పార్టీ యొక్క స్థాయి. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్, తమ పార్టీ నాయకుడనో మరేమో తెలియదు, మాట్లాడినా కానీ మేము వెళ్ళి సంఘీభావం తెలియజేస్తాం ఏదైతే ఉందో దీనివల్ల పార్టీ నష్టపడే తప్ప లాభపడేదైతే కనిపించలేదు. సామాన్యుల దగ్గర నుంచి ఎక్కడ కూడా సింపతి రాలి. ఈ రోజున వైసీపీ పార్టీకి అంబటి రాంబాబు గారిని జైల్లో వేసి పెడితే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడికి వెళ్తే జనం దగ్గర నుంచి సింపతి రావట్లేదు. సామాన్య న్యూట్రల్ ప్రజానికి ఎవరైతే ఉన్నారో సింపతి వేలో చూడట్లేదు వీళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించిన భాష. ఎందుకు వెళ్ళారు, ఆ ఇంటి మీద ఎందుకు వేశారు?
ఎందుకు వెళ్ళి కార్లు లాగబెట్టారు, ఎందుకు వెళ్ళి కార్లు బద్దలు కొట్టారంటే పలానా చంద్రబాబు నాయుడు ఇలా తిట్టాడంట అని మాట వెళ్ళిపోయింది. దాని కారణంగా ఈ రోజున ఆ పార్టీకి అలాగే ఆ వ్యక్తులకి సింపతి రావట్లేదు. అలాగే ఈ రోజు బ్యానర్లు, రప్ప డైలాగులు అక్కడ తాగలేదు. ఆ కారులో మనిషి నించోకపోయినా అప్పుడు దాకా కూర్చుంటాడు కారులో, విత్ ఇన్ సెకండ్లోనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే పైకి లెగుస్తాడు. ఆ ఫుటేజ్లు ఏంటో, ఎప్పుడో తీసుకొచ్చిన ఫుటేజ్ ఈ రోజు కలుపుతూ ఉంటారు. అవన్నీ కూడా అర్థం కాని పరిస్థితి. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఒక భయం అనేది ఉండకూడదు, ఒక అభిమానం, ప్రేమ, ఆత్మీయత కనిపించాలి. అది కనిపించిన రోజునే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎలక్షన్స్లో సింపతి ఓట్ అనేది పెరిగింది. బట్ ఈ రోజున ఒక జోగి రమేష్ గారు కావచ్చు, లేదంటే ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళు ఉపయోగించిన భాష కారణంగా వైసీపీ యొక్క వాల్యూ తగ్గుతుంది తప్ప పెరుగుతుంది లేదు. మాటలు దాడి చేయాలంటే ఇలా చేయాలా? ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి కూడా ఉన్నారు, అలా ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? ఎక్కడ కూడా మాట్లాడట్లేదు కదా. మరి ఎందుకు వాళ్ళు పర్టికులర్గా అంత టార్గెట్ చేసుకుని ఒక రోజారెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, గుడివాడ అమర్నాథ్, ఆ గుడివాడ అమర్నాథ్ గారు కూడా నేనైతే కనుక ఆయన ఎవరో జోగి రమేష్ గారు కొవ్వు ఏంటి మన నారా లోకేష్ గారిని ఉద్దేశించి కొవ్వు అని చెప్పేసి రెడ్ బుక్ అది ఇది రకరకాలుగా అనమాట. అంటే మొత్తానికైతే సింపతి అనేది పెరగకపోగా పైపెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రావడం కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అది ఇది. ఇంకోటి చెప్పాలి ఇక్కడ ఫైనల్గా, సెక్షన్ 30 అనుకుంటే, యాక్ట్ 30 అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్డు ఎక్కకుండా చేసినటువంటి యాక్ట్ ఇది, సభలు సమావేశాలు పెట్టుకోకుండా. అంటే ఆ యాక్ట్ 30 ఉన్నప్పుడు ప్రజానాయకులు ఎవరూ కూడా జనంలోకి వెళ్ళకూడదు, అలాగే కార్యకర్తలను కేటరంతా కూడా రోడ్లే రాకూడదు. సో ఇలా రోడ్ల వ్యవస్థ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఈ యాక్ట్ 30 అనేది ఒక 30 రోజుల పాటు, లేదంటే ఒక 90 రోజుల పాటు, 60 రోజుల పాటు ఉంటుంది. ఈ ఉన్న సమయంలో ఎవరు కూడా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదు ఆ ఏరియాలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే తీసుకొచ్చాం. అంటే అప్పటి వరకు ఉంది, సెక్షన్ ఉంది, బట్ యాక్ట్ ఉంది, దాన్ని పెద్ద ఉపయోగించలేదు ప్రతిపక్ష పార్టీలు వస్తానా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే రోడ్డు ఎక్కుతున్నారు అంటే కనుక వెంటనే ఈ యాక్ట్ 30, సెక్షన్ 30 వాడేవాళ్ళు. ఈ రోజున సెక్షన్ 30 వాడారు, కానీ ఎక్కడైనా లెక్క చేసినారా అంటే వాళ్ళు తెస్తారు సెక్షన్లు, కానీ వాడరు అనేది మరోసారి అర్థమైంది. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం తప్పనిసరిగా ఆ గత 5 సంవత్సరాలు చేసినటువంటి రాజకీయం చూడాలి, చాలా భయంకరమైన దెబ్బనైతే కొడతా ఉంది. వాళ్ళ హయాంలో చేస్తే తప్పు లేదు, ఎదుటోళ్ళ హయాంలో జరిగితే మాత్రం తప్పు అన్నట్టుగా ఏదైతే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది బుమరాంగ్ గట్టిగా అవ్వబోతా ఉంది. పైపెచ్చు వాళ్ళ క్యాడర్ అనమాట, ఆ రెచ్చిపోతామేంటో, ఆ చెలరేగిపోతామేంటో, ఆ ప్లెకార్డులు ఏంటో, ఆ మాటలు మాట్లాడడం ఏంటో, ఆ వార్నింగ్లు ఏంటో, ఆ ధమ్కీలు ఏంటో, అవి ఎందుకు ఇస్తారో, దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయో సామాన్యుడు భయపడతాడు. అరే మళ్ళీ వీళ్ళు వస్తే కనుక ఇలాంటి ఇబ్బందులు పడాలి, ఇంతకు మించి ఏమి ఉండదని చెప్పేసి అక్కడికి మళ్ళీ వీళ్ళు తీసుకెళ్తారు తప్ప తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. నాకు అది అర్థం కాదు, తగ్గించట్లేదు వీళ్ళు, రోజుకి ఇవన్నీ కూడా ఎక్కువైతా ఉన్నాయి. సో ఈ రోజు అంబటి రాంబాబు గారు అంట, త్వరలో జోగి రమేష్ గారి ఇంటికంట. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు స్వతంత్ర సమరయోధులు కాదు, లేదంటే వీళ్ళు ఏదో ప్రభుత్వం మీద ఒక భారీ స్థాయి ప్రజల కోసం ఒక ఉక్కు సంకల్పంతో ముందుకెళ్ళి ప్రజల కోసం వాళ్ళ రక్తాలు చిందించి వాళ్ళు ఏం జైలుకి వెళ్ళలేదు. అనవసర విషయాల్లో తలదూర్చి బూతులు తిట్టడం కారణంగా వీళ్ళు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాగే జోగి రమేష్ గారికి సంబంధించిన లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన జైల్లో పెట్టారు 80 రోజుల పాటు. అంబటి రాంబాబు గారు అంటారా, ఆయన మాట్లాడిన భాష రీత్యా, ఆయన ఉపయోగించిన పదాల రీత్యా ఆయన మీద కేసులు పెట్టి లోనేశారు తప్ప ఆయన ఏదో ప్రభుత్వం మీద ఉద్యమాలు చేస్తాను, నేను ప్రజల కోసం ఏదో స్కూల్స్ బాగాలేదు, కాలేజీలు బాగాలేదు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ఇది జరుగుతుందని చెప్పేసి పెద్ద ఉద్యమాలు చేసి ఆయన రోడ్లెక్కి స్వతంత్ర సమరయోధుడు రేంజ్ లేదని చేస్తే ఆయన జైల్లో తీసుకెళ్ళి పెట్టారంటే అంబటి రాంబాబు గారికి ఒక సింపతి ఉండేది. బట్ ఆయన తిట్టిన పదాల రీత్యా ఆయన ఈరోజు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. 14 రోజులు రిమాండ్ అయితే చేసినారు. మరి చూడాలి, అక్కడ ఆయన కొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కొట్టట్లేదయ్యా బాబు, అంబటి రాంబాబుని కొట్టే ప్రసక్తి చేయరు. ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా చేసినాడు, ఆయన ఏజ్ ఇంచుమించు 70 సంవత్సరాల దగ్గరగా ఉంది. మరి అంత కఠినమైన ప్రభుత్వం అయితే నేనైతే ఇది కాదనుకుంటున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఎందుకో కూడా చెప్తా, నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన వెస్టర్న్ కమోట్ ఇవ్వకుండా, ఆయన కూడా 70 సంవత్సరాల పైన ఏజ్, వెస్టర్న్ కమోట్ ఇవ్వకుండా అలాగే దోమలు కుట్టే విధంగా చేస్తా, అలాగే ఆ టైంలో వెంట్ సరిగ్గా లేకుండా చేయడం, ఆయన్ని హింసించడం, ఈ విధంగా ఏదో ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం ఏదో చేశారు. బట్ ఈ రోజున అలాంటివి చేయట్లేదు, దానికి మెచ్చుకోవాలి. ఇప్పుడు జోగి రమేష్ గారు 80 రోజులు ఉన్నారు, ఆయన ఒక్కళ్ళు డిస్టర్బ్ చేసిన లేరు. ఆయన జైలుకి వెళ్ళినాడు, తిరిగి వచ్చినాడు, మళ్ళీ మాట్లాడినాడు. ఎందుకంటే అక్కడ ఏం చేయట్లేదు, ఏముంది, లోనికి వెళ్తాడు, బయటకు వస్తాడు. ఈరోజు అంబటి రాంబాబు గారు లోనికి వెళ్ళారు, బయటకు వస్తారు, అంతే. కానీ వైసీపీ హయాంలో అలా కాదు. రఘురామకృష్ణరాజు గారు పనిచేశారు కదా, ఆయనే చెప్పాడు కదా, అదనమాట కథ. ఓవరాల్గా అయితే ఇది బూమరాంగ్ అయిందే తప్ప ఇది ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అయ్యింది. మొత్తానికైతే సింపతిని అయితే గెయిన్ చేయలేకపోయినారు. సింపతి విషయంలో మళ్ళీ తడబడి పడినటువంటి వైసీపీ.